వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విజ్ఞప్తి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం అచ్చంపేట నుంచి తిరుపతి వెళ్ళే సర్వీస్ నంబర్ 2435 TSRTC సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ అచ్చంపేట డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3:45 అచ్చంపేట బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు అచ్చంపేట నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా నాగర్ కర్నూలు, వనపత్రి, పెబ్బేరు, అల్లంపూర్ చౌరస్తా, కర్నూలు, నంద్యాల, ఆలగడ్డ, మైదుకూరు, కడప, రాజంపేట, రైల్వే కోడూరు మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది. ఈ బస్ నాగర్ కర్నూలుకు సాయంకాలం 4:55, వనపర్తికి సాయంకాలం 6:05, పెబ్బేరుకు సాయంకాలం 6:35, అల్లంపూర్ చౌరస్తాకు రాత్రి 7:25, కర్నూలుకు రాత్రి 8 గంటలకు, నంద్యాలకు రాత్రి 9:35, ఆలగడ్డకు రాత్రి 10:35, మైదుకూరుకు రాత్రి 11:40, కడపకు అర్ధరాత్రి 12:40, రాజంపేటకు అర్ధరాత్రి 1:50, రైల్వే కోడూరుకు అర్ధరాత్రి 2:35, తిరుపతికి తెల్లవారుజామున 3:45 అయితే చేరుకుంటుంది. అచ్చంపేట నుంచి తిరుపతికి సుమారుగా 509 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అచ్చంపేట నుంచి తిరుపతికి టోటల్ జర్నీ అవర్స్ 11:45. అచ్చంపేట నుంచి తిరుపతికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 870 రూపాయలు అయితే అవుతుంది. అలాగే నాగర్కల్ నుంచి తిరుపతికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 800 రూపాయలు అయితే అవుతుంది. అలాగే వనపర్తి నుంచి తిరుపతికి బస్ ఫేర్ 720 రూపాయలు అయితే అవుతుంది. అలాగే అల్లంపూర్ చౌరస్తా నుంచి తిరుపతికి 650 రూపాయలు అయితే అవుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ బస్సు అచ్చంపేటకి అయితే రాదు, హైదరాబాద్కి అయితే వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.